శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు. నిత్యము పాడయుండ్ల చోట్లకు విజయమును చేయ 73వ సంకీర్తన నుండి ఇంచుమించు 83వ సంకీర్తన వరకు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆసాబు తన యొక్క కీర్తన గ్రంథాన్ని రచించినట్లు దేవుని పరిశుద్ధమైన వాక్యంలో మనం చదవగలుగుతూ ఉన్నాం. ఇంతకు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు మనతో ప్రత్యేకంగా మాట్లాడేటువంటి మాట ఏంటి అనంటే, శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తాన్ని కూడా పాడు చేశారు. నిత్యము పాడయ్యేటువంటి చోట్లకు మాకు విజయాన్ని దయచేయమని ఈ కీర్తన భక్తుడు ఆసాబు తన కీర్తనల ద్వారా ప్రభు యొక్క పాద సన్నిధానంలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో మంది వారి యొక్క జీవితాల్లో విజయాన్ని చూడలేకపోతా ఉన్నారు. ముఖ్యంగా మానవులు అనబడినటువంటి మనందరి జీవితాల్లో విజయాన్ని మనము చూడలేకపోతూ ఉన్నాం. నిజానికి చాలా మంది ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, విద్యలో విజయాన్ని చూడలేని వారు, ఉద్యోగాలలో విజయాన్ని చూడలేని వారు, వివాహాలలో విజయాన్ని చూడలేని వారు, ఈ లోకంలో చాలా మంది విజయాన్ని వరించలేని వారు కూడా చాలా మంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది అయితే ఎప్పటికైనా విజయం నా సొంతం అవుతుంది కదా, ఏ రోజుకైనా ఆ విజయాన్ని నేను దేవుని యొక్క తరపున నేను సొంతం చేసుకుంటాను కదా అనేటువంటి వారు కూడా చాలా మంది లేకపోలేదు. ఈ రోజున దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేస్తున్న మాట, లోకమంతా కూడా శారీరక సంబంధమైనటువంటి విజయాలను చూస్తూ నేటి క్రైస్తవ సంఘాల అనబడినటువంటి మనము, క్రీస్తుకు స్వారూప్యంగా ఉన్నబడినటువంటి మనము, దేవుని నామాన్ని మహిమపరచవలసినటువంటి మనము కూడా మన యొక్క శరీరాల కొరకు విజయాన్ని సంపాదించుట కంటే దేవుని యందు భయభక్తులు కలిగి, ఆయన త్రోవల యందు మెలకువ కలిగి ముఖ్యంగా విజయాన్ని సంపాదించుకున్నట్లో ఉండేటువంటి శక్తి మరి ఇంత అంత కానే కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదంతా దేవుని యొక్క మహాకృప అని ప్రభు పేరిట మరొకసారి మీకు నేను మనవి చేస్తా ఉన్నా. దేవుని వాక్యాన్ని మనం బాగా గమనించుకున్నట్లయితే, ఈ రోజున నేటి క్రైస్తవ సంఘాలలో విజయాన్ని చూడలేని వారు చాలా మంది ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఫలాన్ని చూడలేని వారు చాలా మంది ఉన్నారు. సంఖ్య పెరగలేని వారు కూడా చాలా మంది ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగాను అయ్యండి, అంత మాత్రమే కాకుండా ప్రార్థనలోను, దైవ భక్తిలోను, శ్రద్ధలోను, భక్తిలోను పెరగలేనటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు. వీరందరూ కూడా ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో వారి యొక్క విజయాలను సొంతం చేసుకోవాలని ప్రభువు ఆశపడతా ఉన్నాడు. శత్రువులు పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా పాడు చేశారు అని మాట్లాడుతున్నాడు. నిజమే, నేటి సంఘం పాడైపోయింది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఇరుగు పొరుగు వారా కానీ కాదండి, మన ప్రక్కింటి వారా కానే కాదు, ప్రియ తల్లి, నా ప్రియమైనటువంటి చెల్లి, మనకున్నటువంటి ప్రథమమైనటువంటి శత్రువులు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారు అని అంటే నేను అంటున్నాను, వాడే నిజమైనటువంటి ప్రియదేవుని భద్ర శత్రువు అనబడినటువంటి ఆ సాతాను. కనుక నేటి సంఘము సాతాను కబంధ హస్తాల్లో నలిగిపోతా ఉంది. నిజానికి నేటి సంఘము, సార్వత్రిక క్రైస్తవ సంఘం అంతా కూడా ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, సాతాను కబంధ హస్తాల్లో నలుపుతున్న వాడిగా ఉన్నాడు. అనేకమైనటువంటి విజయాలను మనము అద్రోహించలేని వాడిగా చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, మనిషికి శాంతి లేకుండా, సమాధానం లేకుండా, దేవుని మందిరానికి వస్తే శాంతి ఉంటుందండి, సమాధానం ఉంటుందండి, దేవుడు మాతో మాట్లాడితే, దేవుని యొక్క మాట వింటే, దేవునితో ప్రార్థన చేయించుకుంటే, సేవకుడితో ప్రార్థన చేయించుకుంటే అనేకమైన ఆశీర్వాదాలు మాకు కలుగుతాయండి అనేవారు కూడా ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా చాలా మంది కరువైపోతున్నటువంటి దినాల్లో ఉన్నాం. ఈ రోజున పరిశుద్ధమైన స్థలం పాడైపోయింది అంటే ఆవరణం పాడవలేదు, అతి పరిశుద్ధమైన స్థలం పాడవలేదు, కానీ ప్రత్యేకంగా ఈ రోజున పరిశుద్ధ స్థలం పాడైపోయింది. ఈ రోజున పరిశుద్ధ స్థలం పాడైపోయింది అని అంటే, ఈ రోజున పరిశుద్ధ స్థలంలో ఎవరు కూర్చుంటున్నారు అంటే నేటి క్రైస్తవ విశ్వాసులు కూర్చుంటున్నారు. నిజమే, నేటి క్రైస్తవ విశ్వాసులలో ప్రియ దేవుని బిడ్డలారా సాతాను వారి మధ్యలో ఉండి, సాతాను వారి కబంధ హస్తాల్లో నలిపివేసి, సాతాను వారిని ఇష్టానుసారంగా వాడుకుంటూ ఉన్నాడు. అందుకనే ఆసాబు తన సంకీర్తన రాస్తూ అంటున్నాడు కదా, పాడైపోతున్న ప్రతి చోట్లకు మాకు విజయాన్ని దయచేయండి ప్రభువా అని ప్రభువుని వేడుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతకీ పరిశుద్ధ స్థలం పాడైపోయింది అని చెప్పారు కదా, అసలు ఎక్కడ పాడైపోయిందండి అనేటువంటి ఆలోచనలు మనం కలిగి ఉంటే, ప్రియ తల్లి, నా ప్రియమైనటువంటి చెల్లి, నా ప్రియమైనటువంటి తమ్ముడు, నా ప్రియమైనటువంటి నాన్న, చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ఆలకించుదాం. నిర్గమకాండము
25వ అధ్యాయము ఇంచుమించు ప్రియ దేవుని బిడ్డలారా 29వ వచనం నుండి 31వ వచనం వరకు మనం చదువుదాం. చాలా శ్రద్ధగా ఆలకించాలి. మరియు నీవు దాని పల్లెములను, దోపార్దులను, గిన్నెలను, పానీయార్పణములకు పాత్రలను దానికి చేయవలెను. మేలిమి బంగారముతో వాటిని చేయవలెను. నిత్యమును నా సన్నిధ రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. మరియు నీవు మేలిమి బంగారముతో ద్వీప వృక్షములను చేయవలెను. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని దీవించును గాక. చదవబడిన దేవుని పరిశుద్ధమైనటువంటి వాక్యం ఏమంటుంది అని అంటే, పూర్వదినాల్లో అతి పరిశుద్ధమైనటువంటి స్థలములో ఉన్నటువంటి దేవదేవుని యొక్క సన్నిధానంలో, అనగా ఈ రోజున మందిరాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను ఏది కూల్చుతున్నాడు అని అంటే, సాతాను దేని మీద కంకణం కట్టుకున్నాడంటే, మనం భక్తులం అయిపోవడం ఏమాత్రం వాడికి ఇష్టం లేదు. మేమంటే మన నాశనాన్ని వాడు కోరుకుంటున్నాడే తప్ప మన యొక్క విజయాన్ని ఏమాత్రం కూడా వాడు ఆశించడం లేదు. అంత మాత్రమే కాకుండా వాడు మనల్ని ఏదైనా పాడు చేయాలనుకుంటున్నాడే తప్ప మనల్ని బాగు చేయాలనేటువంటి ఆలోచన కలిగలేదు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే నేను అంటున్నాను, ఈ యొక్క సమయంలో విజయము మీ చేతుల్లోనే ఉంది. విజయము వరించి విజయాన్ని ఇచ్చేటువంటి విజయశీలుడైనటువంటి దేవుని చేతుల్లో నుండే మన చేతుల్లోనికి వస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా.